దిస్ ఈజ్ వాళ్ళు. లాస్ట్ వీడియోలో మనం వెళ్ళే 3 టెంపుల్స్లో ఒక టెంపుల్ అయితే చూశారు కదా. ఈ వీడియోలో 2 టెంపుల్ చూపిస్తా. ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుందా ఏ టెంపుల్కి వెళ్తున్నాం. మనమైతే ఇక్కడ బులమంగమ్మ తల్లి టెంపుల్ దగ్గర నుంచి స్టార్ట్ అయితే అయ్యాం, కానీ ఈ రోడ్లు సేమ్ అలానే ఉన్నాయి. ఇది వేరే రూట్ అయినప్పటికీ ఈ రోడ్డు కూడా మట్టి కుంటలతో నిండి ఉంది. మెటల్ రోడ్ అయినప్పటికీ ఇది మొత్తం గుంటలతోనే ఉంది. వెళ్ళే దారిలో అడవి మధ్యలో మరొక టెంపుల్ కనిపించింది, కానీ మేము అక్కడ ఆగలే. జస్ట్ వీడియో అలా చూపించాం. ఈ టెంపుల్ కూడా కన్స్ట్రక్షన్ లో ఉంది. జనరల్ గా కాటన్ ఫార్మింగ్ కింద నేలపై చేస్తారు, కానీ ఇక్కడ చూడండి గుట్ట పైన చేశారు. వేరే అసలు అలా 3 ప్లేసెస్ లో చేశారు. అలా చూసుకుంటూ ఒక 3 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత ఒక విలేజ్ అయితే వచ్చింది. రోడ్లు అయితే మరీ దారుణంగా అయితే ఉన్నాయి. జంగారెడ్డి కూడా వెళ్ళేంత వరకు ఈ రోడ్లు అలానే ఉన్నాయి. ఈ రోడ్ల గురించి మర్చిపోవడానికి పచ్చని పొలాలు, చెరువుల కుంటలు చూసుకుంటూ అలానే వెళ్ళాం. ఫైనల్గా అయితే టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాం. అక్కడ కనిపిస్తుంది అదే పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్, జంగారెడ్డి కూడా. ఎర్రటి ఎండలో చల్లని గాలిని తాగుతూ టెంపుల్లోకి అయితే వెళ్ళాం. వెళ్ళగానే శ్రీకృష్ణుని స్టాచ్యూ అయితే కనిపించింది. చూడటానికి చాలా బాగుంది. ఇక్కడ చూస్తున్న ఈ గోపురంలో అయితే ఒక అమేజింగ్ రూమ్ ఉంది, అది తర్వాత చూపిస్తా. ఈ గోపురంలోకి వెళ్తున్నాం. ఇప్పుడు మనం అక్కడ ఏముందో మీకు చూపిస్తా. వెల్కమ్ టు అద్దాల మేడ. ఇక్కడ విష్ణు అవతారాలైన మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ కలిగి అవతారాలు పుట్టిన ప్రదేశాలను ఇక్కడ ఫోటోగా మార్చి ఇక్కడ పెట్టారు. ఈ ప్లేస్ కు అద్దాల మేడ అని ఎందుకు పెట్టారో ఇక్కడికి వస్తే అర్థమవుతుంది.
అలా ఆ అద్దాల మేడలను చూసి అయితే మా జర్నీ వేరే టెంపుల్కి అయితే స్టార్ట్ చేసాం. నెక్స్ట్ ఏ టెంపుల్కి వెళ్తున్నామో అని తెలుసుకోవాలనుకుంటే మీరు ఇంకో వీడియో చూడాల్సిందే. డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.